ఒక డెసిషన్ని సబ్మిట్ చేశాం. ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితి అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మాకు వేదిక ఆధారంగా తెలుస్తున్న విషయం, పత్రికలో వచ్చిన వార్తల ప్రకారం మొదటిది గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అనేది సక్రమంగా లేదు. చాలా గ్రామ పంచాయతీలకు నిధుల కొరత కావచ్చు, లేకపోతే సమయానికి కావలసినటువంటి లేకపోవటం వల్ల మొత్తం మీద నింటే పారిశుద్ధ్య నిర్వహణ చేయలేకపోతున్నాయి. అందువల్లనే ఈ దోమల బెడద తిరిగి వ్యాధులు వస్తున్నాయని ఒకటైతే, రెండవది సరైనటువంటి రోగ నిర్ధారణ పరీక్షలకు కావాల్సిన క్రమంలో రాసినట్టు ఒక మాత్రమే ఉంది. ఆ సరైన రోగ నిర్ధారణ పరీక్షలు లేకపోయేసరికి సకాలంలో సరైన వైద్యం అందలేదు. దీని కారణంగా చాలామంది ఖమ్మం జిల్లా ఒక్క సంవత్సరంలోనే 991 కేసులు నమోదయ్యి ఒక్క బోనకల్ మండలంలోనే ఈ మధ్యకాలంలో 22 మంది మరణించారు. ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని హ్యూమన్ రైట్స్ కమిషన్ కోరి వారిని ఏమడిగినామంటే, అసలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ విషజ్వరాల నిర్వహణకు సంబంధించి స్పష్టమైన మాన్యువల్ని జారీ చేస్తారు. అందరూ కూడా దీన్ని ఏమంటారంటే వెక్టర్ బార్న్ డిసీజెస్, అంటే దోమల వల్ల వచ్చేటువంటి ఇతర అట్లాంటి క్రిముల వల్ల వచ్చేటువంటి వ్యాధుల నిర్వహణ కోసం, నివారణ కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు దాంట్లో విపులంగా పేర్కొంటుంది. ఆ చర్యలు సరిగ్గా అమలు కావటం లేదు అనేది మనకు అర్థమవుతున్నది. మేము కోరింది ఏంటంటే, ఒక నిపుణులతో కమిటీ వేసి వీటిని మరింత పటిష్టంగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను నిర్ధారించాలి అనేది మొదటిది. రెండు, మృతులకు నష్టపరిహారం ఎక్స్గ్రేషియో చెల్లించాలి 10 లక్షల దాకా అనేది రెండో డిమాండ్. మూడోది ఏంటంటే, మేము అడిగింది తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరినాం. తక్షణ చర్యల్లో భాగంగా గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఈ దోమలు లార్వా నిర్మూలన కోసము వాళ్ళు ఎప్పటికప్పుడు మందులు చల్లటం. తర్వాత రెండవది ఏంటంటే, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఇతర హాస్పిటల్లో ఈ రోగ నిర్ధారణ పరీక్ష అంబులెన్స్ కూడా వీటిని ఏర్పరిచి ఎప్పటికప్పుడు మరి రోగ నిర్ధారణ చేసి అనుమానం ఉన్నటువంటి కేసులు మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నెట్ దోమతెరలు కూడా సరఫరా చేయాలని, అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కావలసినటువంటి వైద్య సదుపాయాలు ఉండాలి. ఆఖరిగా మేము కోరింది ఏంటంటే, చాలా ముఖ్యమైనటువంటిది మేము కోరింది ఏంటంటే, ఈ గవర్నమెంట్